ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ రిలీజ్ కాబోతున్నాయి. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ముందుగా చూసినట్టయితే రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 2870 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు 1000 ఓట్లకు పైగానే ఆధిక్యంలో ఉన్నారు. ఇక మండపేటలో చూసినట్టయితే టీడీపీ అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. గజపతి నగరంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఇక నంద్యాల లోక్సభలకు కూడా టీడీపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. నర్సరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి, ఆయన కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆధిక్యం కనబరుస్తున్నారు. సో ఓవరాల్గా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు, కానీ టీడీపీ మాత్రం ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. సో ఓవరాల్గా ఫస్టే టీడీపీకి కాస్త శుభ పరిణామంగా ఇది భావించవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం గుడివాడలో ఆశ్చర్యకరంగా కొడాలి నాని వెనుగంజలో ఉన్నారు. వెనిగండ్ల రాము ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. సో ఓవరాల్గా ఎటు చూసినా కానీ సైకిల్ గాలి వీస్తుంది ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు, ప్రతి చోట కూడా వెనుకంజలో ఉంది వైసీపీ. ఇది వైసీపీకి కాస్త ప్రతికూల వాతావరణంగా మనం పరిగణించవచ్చు. అండ్ కూటమి ఫ్యాన్స్కి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగ గీతపై ఆధిక్యం కనబరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంగళగిరిలో నారా లోకేష్ కూడా ఆధిక్యం కనబరుస్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోనే సైకిల్ హవా ఇలా ఉంటే, ఇక నిజమైన ఫలితాల పూర్తి అయిన తర్వాత వైసీపీ ఎంత వెనుకంజ ఉంటుంది, టీడీపీ ఎంత ముందంజలో ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం సార్.